బడ్జెట్ సమావేశాల్లో ఇబ్బందులు రాకుండా తెలంగాణ సర్కార్ వ్యూహాత్మకంగా వ్యవహరించింది. సాగునీటి ప్రాజెక్టుల వ్యవహారం అసెంబ్లీ ముందుకు వస్తుందని గ్రహించి అసెంబ్లీ సమావేశాలకు ముందే స్కెచ్ వేసింది. అసెంబ్లీలో ప్రధాన ప్రతిపక్ష నేత ఇంటికి సాగునీటి శాఖ ఇంజనీర్లు, నిపుణులను పంపించింది. విపక్ష నేత జానారెడ్డిని ముందుగానే బుట్టలో వేసింది తెలంగాణ సర్కార్. బడ్జెట్ సమావేశాల్లో సాగునీటి ప్రాజెక్టుల రీడిజైన్, టెండర్ల వ్యవహారం ఇబ్బందులు తెస్తుందని గ్రహించి ముందే మేల్కొంది. గవర్నర్ ప్రసంగం, ఆ తర్వాత బడ్జెట్ పై మాట్లాడేందుకు తగినంత సమయం విపక్షానికి వస్తుంది. ఈ అంశాన్నే ఎజెండా తీసుకుంటారని ఊహించింది. గతంలో ఎప్పుడూ లేని విధంగా జానారెడ్డి ఇంటికి చీఫ్ ఇంజనీర్లను, నిపుణులను పంపింది సర్కార్. జానారెడ్డికి ఇంజనీర్లు సుదీర్ఘంగా అవగాహన కల్పించారు. రాష్ట్రంలోని ముఖ్యమైన సాగునీటి ప్రాజెక్టులు, తెలంగాణ ఏర్పడ్డాక రీడిజైనింగ్లు, టెండర్ల ప్రక్రియను వివరించారు. ఆయనకున్న అనుమానాలను తీర్చారు. ముఖ్యంగా డిపిఆర్లు లేకుండా ప్రాజెక్టుల నిర్మాణం చేస్తున్నారన్న విమర్శలు వినిపిస్తుండటంతో కొన్ని ముఖ్యమైన ప్రాజెక్ట్ డిపిఆర్లను కూడా జానారెడ్డి ముందుంచారు అధికారులు. న్యాయ వివాదాల్లో చిక్కుకోరాదనే ఉద్దేశంతోనే డిపిఆర్లను బయట పెట్టలేదన్న విషయాన్ని చెప్పారు. అసెంబ్లీలో బడ్జెట్ లెక్కలపైనే ప్రధానంగా ఫోకస్ చేసిన జానా ప్రాజెక్టులపై పెద్దగా మాట్లాడలేదు. తన ప్రసంగం కొనసాగుతున్న సమయంలో సహచర కాంగ్రెస్ సభ్యులు డిపిఆర్లపై నిలదీయాలని సూచించారు. అయినప్పటికీ దానిపై పెద్దగా పట్టుపట్టకుండా డిపిఆర్లను పంపాలని కోరారు. ప్రభుత్వంపై దాడి విషయంలో మొదటి నుంచి మెతగ్గా ఉంటున్నారన్న విమర్శలు ఎదుర్కొంటున్న జానారెడ్డి ఈసారి సమావేశాల్లో మాత్రం కాస్త గట్టిగానే మాట్లాడినట్టు కనిపించారు. అయితే ముందుగానే ఇంజనీర్లు బ్రీఫ్ చేసిన విషయం బయటికి రావడంతో కలకలం రేగుతోంది.